ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఉమేద్ 40, 46, 47, 48, 50A సెక్షన్లో సవరణలు. ఇది ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ కోసమని ప్రభుత్వం చెప్తోంది. మరి ఎందుకు కాంగ్రెస్ ఇతర పక్షాలు విపక్షాలు మోస్ట్ ఆఫ్ ది ఐఎన్డీఏ పక్షాలు దీన్ని రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు? ముస్లింల మత స్వేచ్ఛను హరించే బిల్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇక్కడ నేను బిల్లును యాక్చువల్గా నేను చదవలేదు, ఓన్లీ పేపర్లో వచ్చిన దాన్ని బట్టే నా డిస్కషన్ వ్యవహారం ఉంటుంది. బిల్లు యాక్చువల్గా నేను చదవలేదు. వివిధ పేపర్లు అన్ని చూసినప్పుడు ఆ పాయింట్ నోట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో సరే పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, వైకాపా డబుల్ గేమ్ ఆడిందా లేదంటే, రెండవది ఈ యొక్క బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదనేది. ఈ రెండు అంశాలు అనుకుంటే, ఫస్ట్ అంశానికి సంబంధించి ఈ విషయంలో వైకాపా డబుల్ గేమ్ ఆడిందని నేను అనుకోవడం లేదు. ఇక్కడ లోక్సభలో ఆల్రెడీ విప్పించారు, మిథున్ రెడ్డి మాట్లాడిన వ్యతిరేకంగా ఓటింగ్ కూడా వేశారు అగనెస్ట్ గా. కాబట్టి లోక్సభలో క్లారిటీ ఉంది. రాజ్యసభకు సంబంధించి సరే విప్పు ఇచ్చారు కానీ ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారనేది కొంత కాంట్రవర్సీగా ఉంది. ఓటింగ్ అయిపోయి అదే రెండవది. సరే రెండవది వచ్చేసి వైవి సుబ్బారెడ్డి మాట్లాడింది చూసాము. మూడవది, ఇక్కడ 7 మంది సభ్యుల్లో నాకు తెలిసి చూస్తే పరిమళానత్వాన్ని వరకు బిల్లుకు అనుకూలంగా ఓటేశాడు. మిగతా 6 మంది వైవి సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఈ 7 మందిలో 6 మంది వచ్చేసి బిల్లుకు వ్యతిరేకంగా పరిమళానత్వాన్ని బిల్లుకు అనుకూలంగా వేసినట్టు కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి స్పీచ్ మనం విన్నాము. పరిమళానత్వాన్ని ఇది ఓపెన్ గా తెలుస్తా ఉంది. ఒకవేళ వీళ్ళు విప్పించినా విప్పియకుండా ఆయన డెఫినెట్ గా అపకేసాన్ని తెలుసు. కానీ ఇక్కడ డబుల్ గేమ్ ఆడినారని అనుకోవడం లేదు. పరిమళానత్వాన్ని వీళ్ళను ధిక్కరించి వచ్చేసి బీజేపీకి ఓటేశాడు, అంతవరకే ఉంది తప్ప దీని డబుల్ గేమ్ ఆడినారనేది అది కరెక్ట్ కాదు. అది ఇంకా కొన్ని పేర్లు వినిపించేయాలండి, అంటే అది తేలాలండి. ఇప్పుడు మీరు అన్న వాటిలో బాబురావు ఒకళ్ళు, ఇలా 2-3 పేర్లు వచ్చాయి పరిమళనత్వానితో పాటుగా. సరే ఇప్పుడు అదాని లేకపోతే వచ్చి రాజ్యసభ ఇప్పించి తీసుకున్న రాజ్యసభ ఆయన ఎట్లాగా జగన్ వ్యతిరేకించి ఓటేశాడు అనేది కూడా ఒక చర్చ జరగాలి కదా. కాబట్టి ఇక్కడ అదేదో డబుల్ గేమ్ ఆడినారనే యాంగిల్లో నేను ఒప్పుకోవడం లేదు. అది పరిమళానత్వాన్ని వీళ్ళు చెప్పినా కానీ ధిక్కరించే పరిస్థితి. అంతవరకు వచ్చేసి విప్ అనేది దేనికోసము, పార్టీ ఆదేశానికి వ్యతిరేకంగా చేసినప్పుడు వాళ్ళను అనర్హత పెట్టి వేస్తానికి స్పీకర్ కు, అందుకే కదా, అందుకే ఓటింగ్ అయిపోయాక విప్పించారట కదా. కాదు చెప్తాను నాకు, అందుకే ఓటింగ్ అయిపోయాక విప్పించారట. అదే మరి దానివల్ల వచ్చేసి ఓకే ముందు ఇచ్చినా గానీ ఆయన ఏమి వచ్చేసి ఫైనల్ గా స్పీకర్ చేయాల్సిందే. ఒకవేళ ముందే ఇచ్చారనుకున్నాం, ఇచ్చి ధిక్కరించి వచ్చేసి పరిమళానత్వాన్ని ఓటు వేసాను అనుకున్నాం. వీళ్ళు ఒకవేళ అతని సస్పెండ్ సభ్యత రద్దు చేయాలనుకున్నా కానీ ఇప్పుడు విప్పు ఓటింగ్ అయిపోయాక ఇచ్చినా కూడా అది కూడా డబుల్ స్టాండర్డ్ లాగే అర్థం వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ మీద అనర్హత పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళకు పరిమళానత్వాన్ని మీద చర్య తీసుకునే వీళ్ళకు వచ్చేసి ఉద్దేశం లేదు. ఒకవేళ వీళ్ళు చెప్పినా కానీ వినరు, కాదు వచ్చేసి చైర్మన్ చేయాలి కాబట్టి అది ఎలా కాదని చెప్పేసి ఒకవేళ అది ముందు ఇచ్చారు తర్వాత ఇచ్చారు అనుకున్నా గానీ ఏది ఇచ్చినా ఫైనల్ గా వచ్చేసి అతను ముందు ఇచ్చినా వ్యతిరేక అనుకూలంగా ఓటేసేవాడే పరిమళానత్వాన్ని. మిగతా బాబురావు విషయం మరి మీరు చెప్తున్నారు కాబట్టి నేను అక్కడ పెద్దగా చూడలేదు, కానీ పరిమళానత్వాన్ని విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన విప్పు ముందు ఇచ్చినా తర్వాత ఇచ్చినా ఆయన బిల్లుకు అనుకూలంగా వేసేవాడే. ఆయన మీద చర్య తీసుకోవాలి అనుకున్నా కానీ వీళ్ళు ఫైనల్ గా వచ్చేసి చైర్మన్ తీసుకోవాల్సిందే, తీసుకోరు. కాబట్టి దీంట్లో డబుల్ స్టాండర్డ్ కల్లా వాళ్ళ యొక్క ఓకే డబుల్ స్టాండర్డ్ ఉందని మీరు అనుకోవట్లేదు. మీరు ఎందుకు వ్యతిరేకం అంటారు? ఎందుకు సుప్రీం కోర్టుకి చెప్పండి. అనుకోవడం లేదు. ఇక రెండో విషయం వచ్చేసి ఇది చాలా సున్నితమైన అంశము, గంభీరమైన అంశము. ఇది ఇంకా ఎంత దీన్ని తక్కువ డిస్కస్ చేసేంత మేలవనిపోయింది. ఎందుకంటే ఇది సమాజానికి, పార్టీలకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. డివిజన్ రావడం, ఆల్రెడీ కోర్టుకు పోతున్నారు, ఎట్లా కోర్టుకు ఆల్రెడీ వేశారు. తర్వాత వచ్చేసి దాంట్లో అది రాజ్యాంగ వ్యతిరేకమా, రాజ్యాంగ పరిధిలో ఉందనేది కోర్టు డెఫినెట్ గా కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పోతుంది. అక్కడ మెయిన్ గా ఆర్టికల్ 14 అది సమానత్వ హక్కు, ఆర్టికల్ 25 మతాన్ని ఆచరించే స్వేచ్ఛ, ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ, ఆర్టికల్ 29 మైనారిటీ హక్కులు, ఆర్టికల్ 300A ఆస్తి హక్కు. ఈ ఒక 5-6 ఆర్టికల్స్ మీద రాజ్యాంగ వ్యతిరేకం అని వీళ్ళు పోయే వాళ్ళు పోతున్నారు. అది నిజంగా రాజ్యాంగ వ్యతిరేకమా, రాజ్యాంగం రేపు
కాన్స్టిట్యూషనల్ బెంచ్ పోతుంది తెలుస్తుంది. కాబట్టి ఇది ఇంకా లీగల్ గా చూసుకునేది మేలు తప్ప దీని ఇంకా సమాజానికి ఎంత డిస్కషన్ పెట్టి దాని సమాజాన్ని డివిజన్ చేసి ఇంకా అంటే అట్లాగా తులసిరెడ్డి గారు ఇప్పుడు అన్ని గంటల పాటు అంటే సుమారు ఉదయం 4 గంటల వరకు దేశ అత్యున్నత చట్టసభలో చర్చ జరిగిన తర్వాత దీన్ని ఇంకా డివిజన్ మనం చర్చ జరగకూడదు అనుకుంటే మళ్ళీ అది ఇంకో యాంగిల్ తీసుకుంటుంది. అయిపోయింది ఇంకా ఆ పేజ్ అయిపోయింది ఇంకా దాని పొద్దుసము ఇరని కాదు అదే నాకు అర్థమైంది. మామూలుగా జనరల్ గా దాని మీద డిస్కషన్ వద్దనేది మీ ఒపీనియన్.